హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఆర్ఆర్బీ ఏఎల్పీకి ఒక అప్డేట్, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇట్లాంటి మెసేజెస్ అన్నవి మన ఫ్రెండ్స్కి చాలామందికి అయితే వస్తున్నాయి. ఎవరైతే ఏఎల్పీ అప్లై చేశారో 2026 నోటిఫికేషన్కి. ఏంటి ఈ మెసేజ్ అంటే CBT 2కి సంబంధించిన డీటెయిల్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి అంటూ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి అని అయితే చెప్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు వీడియోని అయితే లైక్ చేయండి, హై పాయింట్స్ అన్నది ఇవ్వండి, అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా ఈ మ్యాటర్ని షేర్ చేయండి. అంటే ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ తెలుస్తుంది. ఓకే, సో ఇది అఫీషియల్ న్యూసే. మీలో చాలామందికి ఈపాటికే మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ వస్తుందంట దీనికి రిలేటెడ్. సో బేసిక్గా ఇది ఏంటంటే CBT 2 డీటెయిల్స్ అంటే ఏం లేదు, ట్రేడ్ ఉంది కదా. సో ట్రేడ్కి సంబంధించి యాక్చువల్గా మనం అప్లై చేసేటప్పుడే వాళ్ళు అడుగుతారు, మనం ఇవ్వాల్సి ఉంటుంది, మనం ఏం ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అని. కాకపోతే ఈసారి నేను నోటీస్ చేసింది, అప్లై చేస్తున్నప్పుడు ట్రేడ్ ఆప్షన్ అన్నది అడగలేదు అనమాట. నాకు తెలిసి చాలామందికి అయితే అడగలేదు. మీలో ఎవరైనా కొంతమందికి అడుగుంటే కింద కామెంట్ చేయండి. ఎవరికైనా ట్రేడ్ ఆప్షన్ మీరు అప్లై చేస్తున్నప్పుడే వచ్చిందా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే ట్రేడ్ ఆప్షన్ చూపించలేదు అనమాట. సో దానికి సంబంధించిన అప్డేటే. చాలామంది నన్ను కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ట్రేడ్ మరి ఎట్లా మనం అప్లై చేయాలి, ఎందుకంటే CBT 2 పార్ట్ Bలో మనం ట్రేడ్ రాయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే ట్రేడ్ అన్నది సింగిల్ ఎగ్జామ్ కాదు కదా, రకరకాలు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇట్లా వేరు ఉన్నాయి కదా. మరి ఎలాగా మనకి కండక్ట్ చేస్తారు అంటే, సో దానికి రిలేటెడ్ నేను అప్పుడు కూడా చెప్పాను, ఇట్లాంటి ఏదో ఒక నోటీస్ ఆర్ అప్డేట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని. అండ్ దాంతోపాటు మెయిన్గా దీనికి ఫీ పేమెంట్ కూడా ఏముండదు. నార్మల్గా మీరు అప్లై ఎలా చేయాలంటే ఈ వెబ్సైట్ ఇక్కడ లింక్ ఇచ్చారు చూసారా, చూడండి. ఫస్ట్ దీని మీద క్లిక్ చేసి చూపిస్తాను. సో ఇట్లాంటి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. పాపప్ లాంటిది వచ్చింది కదా యాడ్, దీన్ని క్లోజ్ చేసి సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆర్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందే ట్రేడ్ సెలెక్ట్ చేసుకుని ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు వెబ్సైట్ ఆర్ దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి ఏదైనా డౌట్ ఉంటే. సో 1-2 సార్లు మనం ముందే అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అండ్ మీరు చేయాల్సిందల్లా ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే లాగిన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్తో, ఆధార్తో కానీ అకౌంట్ క్రెడెన్షియల్స్తో కానీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు ఇటువంటి ఒక పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. మన గ్రూప్లో ఒక మెంబర్ అయితే పెట్టారు. సో ఇట్లాంటి ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. స్టార్టింగే CBT 2 ట్రేడ్ సెలెక్ట్ చేసుకోమని. ఓకే, మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు CBT 2 ఎగ్జామినేషన్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ సెలెక్షన్ అన్నది పర్మనెంట్, కెనాట్ బి మాడిఫైడ్ ఆఫ్టర్ సేవింగ్. ఇది పర్మనెంట్ ఉంటుంది, మీరు మార్చుకోలేరు తర్వాత అని చెప్తున్నారు. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకోండి. ఫిట్టర్ కానీ, మెకానికల్ కానీ, వాట్ ఎవర్ మీ ట్రేడ్ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ, అందులో మీరు ఏది చూస్ చేసుకోవాలో అది చేసుకోండి. లేదు దీని మీద ఏదైనా డౌట్ ఉంది, ఏ ట్రేడ్ బాగుంటుంది ఎవరికి అన్నది సెపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా ఆ వీడియో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను, ఎక్కువ మంది కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే సరిపోతుంది. ఓకే, ఆర్ దీని మీద ఇంకా ఏమైనా ఫర్దర్గా నోటీస్ కానీ ఏదైనా అప్డేట్ వస్తే కూడా క్లారిటీ కోసం ఆ వీడియో కూడా నేను చేస్తాను, మీరు ఫాలో అవుతూ ఉండండి, సరిపోతుంది. అండ్ అలాగే ట్రేడ్కి రిలేటెడ్ మెయిల్స్ వచ్చిన వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు కూడా మనకి ఇట్లాంటి ఒక మెసేజ్ అయితే వచ్చింది. అంటే మీకు ఒకవేళ ట్రేడ్ ఆప్షన్ కనిపించట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇన్కాగ్నేటో మోడ్లో ఓపెన్ చేయండి. ఓకేనా, మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్కాగ్నేటో మోడ్లో ఓపెన్ చేయండి. అప్పటికి రాకపోతే క్యాష్ అని క్లియర్ చేసుకోండి. ఓకే, సో క్లియర్ చేసుకుని మోస్ట్లీ ఇన్కాగ్నేటోలో చేస్తే మీకు ఇష్యూ ఏం రాదు. సో ఇన్కాగ్నేటోలో ఓపెన్ చేసి రీఫ్రెష్ చేసి మీరు ట్రేడ్ అన్నది ఇచ్చేయండి. అప్పటికి రాకపోతే బ్రౌజర్ మోజరెలా ఇటువంటి వేరే బ్రౌజర్స్ ఉన్నాయి కదా, వాటిలో ట్రై చేయండి, మోస్ట్లీ అయితే అవుతుంది. అండ్ దీనికి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మన దగ్గర బెస్ట్ కోర్సు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. సో మీకు ALP ఫుల్ కోర్సు CBT 1, CBT 2 పార్ట్ A, CBT మొత్తం 1 year వ్యాలిడిటీతో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు ఫుల్ కోర్స్ దొరుకుతుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. ఓకే, ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. ఓకే, సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నమాట. పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్, అది కూడా 100కి 90 స్కోర్తో దగ్గరగా క్లియర్ అయితే చేశాను అనమాట. అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు.
అండ్ దాన్ని మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం. సో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, డెమోస్ అవి ఉంటే మీకు డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ బేసిక్ సైన్స్, జనరల్ సైన్స్ ఇలా దొరుకుతుంది, కానీ ఫుల్ కోర్స్ తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. మీకు అన్ని సబ్జెక్ట్స్ వస్తేనే జాబ్ రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ మన తరపున కూపన్ కోడ్ ALP 2026 అని కనుక ఇచ్చారనుకుంటే మీకు ఇంకొక 200 వరకు తగ్గుతుంది అనమాట. ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ అలాగే ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, వెంటనే తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. వెంటనే జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్, రియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అక్కడ షేర్ చేస్తాను. అండ్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ID కూడా నేను కింద షేర్ చేస్తాను. కావాలనుకుంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరికీ ఇది తెలియటం వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే ALPకి అప్లై చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ వైరల్ డేట్స్ గురించి రియాలిటీ నేను అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయని డేట్స్ వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతోపాటు ALP వేకెన్సీస్ పెరిగిన తర్వాత ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అన్నది కూడా చేశాను. సో ఆ వీడియోస్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. సో మళ్ళీ ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.